మీడియా న్యూస్ కి స్వాగతం. ముచ్చర్ల ఊట్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి శ్రీమతి పద్మమ్మకి మద్దతుగా ఘనమైన ఎన్నికల ప్రచారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ గారు స్వయంగా హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఏబీవీపీ మరియు బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ టైం కార్యకర్తగా అంకిత భావంతో పనిచేసిన ఊటుకూరు మహేందర్ గారి తల్లి అయిన శ్రీమతి పద్మమ్మ గారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం గ్రామానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ముచ్చర్ల ఊట్లపల్లి రావాలంటే నేను పెద్దనాయనతో ఉన్నా. మీ ఊరేం పెద్దనాయన? కందుకూరు దాటినాక అన్నీ నా ఊర్లే, నేను కూడా ఈ ఊరు బిడ్డనే అని చెప్పి పక్కకే నా పొలం ఉన్నది. తెలుసు కదా పొలం ఉన్నది అందరికీ. నేను ఆ పొలం ఉన్నది, నాకు ఊరు లేదు, ఎందుకంటే నేను పుట్టింది సిటీలో. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ నా గ్రామమే అనుకుంటాను నేను. మరి వీడికి రావడం నిజంగా కూడా ఆనందంగా ఉన్నది, మీ అందరిని కలవడం కూడా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ నేను వస్తుంటే మొత్తం స్కూటీలు నిలబడతాయి అనుకున్న బండ్లు, ఏ ఒక్క బండి వాళ్ళు ఇయ్యలే, స్కూటీ ఇయ్యలే. రేవంత్ రెడ్డి మీకు ఇయ్యలే, మరి ఇచ్చిండు అనుకున్నా. మరి ఆ కొడుకులు ఏ ముఖం పెట్టుకుని ఉంటాడు నీకు వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. తమ్ముడు వచ్చినాడు, ఉంగరాలు ఇచ్చిండా, బంగారం పెట్టిండా, తులం బంగారం మీ మెడలు మెరుస్తుంటే రేవంత్ రెడ్డి పెట్టిండేమో అనుకున్నా నేను. ఈ అక్కకు పెట్టినట్టున్నాడు, నీకు పెట్టినట్టున్నాడు, నవ్వుతున్నావు. పింఛన్లు వస్తున్నాయా? వస్తలే. మరి ఇట్లా మోసం చేస్తున్నారు చూడు. ఇప్పుడు మీరు వీళ్ళకి జవాబు, మనం మోసం చేసిండా లేదా? మరి వాళ్ళకి జవాబు ఎట్లా చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు పోతే ఓడిస్తారా? పోలీసు వాళ్ళు ఆపుతారు, ఎలా కొడతారు, మాట్లాడిస్తారా? మరి జవాబు ఎట్లా చెప్పాలి? మహేందర్కి ఓటేసి మన చేతితోటి మనము ఓటేసి అలాగే జవాబు చెప్పాలి. బిడ్డ, తెలంగాణ వాళ్ళు అంటే పానం ఇచ్చేటోళ్ళు మోసం చేస్తే పానాలు తీస్తాం బిడ్డ, ఓటేసి నీకు బగాయిస్తామని చెప్పాలి. చెప్పాలనే వద్దా? మోసం చేస్తేనే ఓటు మన మహేందర్కి. వాడు నిజంగా ఇచ్చిండు, మన పొలాలకు పైసలు ఇస్తున్నాడు, మన పింఛన్లు ఇస్తుండు, చెప్పిన హామీలకి అన్నీ కూడా మనకి ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటే మరి మనం మహేందర్కి ఓటు వేయవద్దు. లేదు, మోసం చేసిండు, అందరు మోసం చేసిండు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, పురుషులను మోసం చేసిండు, ఆఖరికి చిన్నపిల్లని కూడా మోసం చేస్తుండు. మాకు సిగ్గు శరమే లేదు. భూములని గుంజుకుంటున్నాడు. ఇవాళ ఫ్యూచర్ సిటీ అని అవతల పెడుతున్నాడు. అవతల బీఆర్ఎస్ ఏమో ఫార్మసిటీ అని మన భూములు గుంజుకున్నాడు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఫుట్బాల్ ఆడుతున్నాడు. వంతోడు బయటికి వెళ్ళి దేశంకి వెళ్ళి వచ్చిన ఫుట్బాల్ ఆడుతుంది. ఫుట్బాల్ ఆడుకుంటే ఖుషి అవుతున్నారు. మన పబ్లిక్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఖుషి అవుతారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. నేను చెప్పిన ఫుట్బాల్ తోటి ఆడతలే, మాతోటి, మా ప్రజల జీవితాలతోటి, మా గ్రామస్తుల జీవితాలతోటి, మా మహిళా మూర్తులతోటి ఆడుతుండ్రా నాయన అని చెప్పినాను. ఇలా అలా సింబల్ కూడా గమ్మతున్నాయి. వాళ్ళు ఓటక్కు ఒకరికి ఫుట్బాల్ ఇచ్చారు బీఆర్ఎస్, ఇంకోనికి పర్స్ ఇచ్చారు. ఫుట్బాల్ అంటే ఏంది? మనం దంతారు నాయన, ఓటేస్తే ఆ ఫుట్బాల్ లెక్క చూసి మన తలకాయలు దంతారు అనేసి. కాంగ్రెస్ పర్స్ ఇచ్చింది. పర్స్ అంటే మీకు ఇస్తాడు అనుకున్నారు, గుంజుకోనికి డబ్బా పెద్దగా పెట్టింది. ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలక చిన్నగా పెట్టారు, పెద్ద గోడ సంచ పెట్టాలి ఆ కొడుకులకి. అంటే వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన అవినీతి వీళ్ళు 2 ఏళ్ళలో చేసారు. ఇక్కడ ప్రజల రోడ్లు చక్కగా లేవు, మినిమం సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవురా నాయన. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి చెప్తాడా? అప్పు ఊడతలేదు నాకు, రేవంత్ రెడ్డి చెప్పిండు, నాకు అప్పు ఊడతలేదు, ఎవడు దేక్తలేడు, బ్యాంకు నమ్ముతలేడు, ఇంటి పెద్దవాడని చెప్తాడు అట్లా? ఇలా నిన్ను చూసి మేము ధైర్యంగా ఉంటాము, మీ అంతా వేసుంటారు కదా ఓట్లు చాలా మంది. మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉంటే నాకు అప్పు ఊడతలేదు, నాకు దేకలేదు, నన్ను ఎవడు పట్టించుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే పైసలు తేరాక చాతగారిని దద్దమ్మ కబుర్లు ఇవ్వాలి. ఇవాళ గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు ఏడున్నాయి, సెంట్రల్కి వెళ్ళి వస్తూ ఉన్నాయి. మోదీ సర్కార్ ఇవ్వాలి, మోదీ సర్కార్ ఇస్తే ఉన్నాయి. ఇలా దగ్గర ఎప్పుడు లేవు అని అంటారు, ఎందుకంటే ఇలా కమిషన్లు గుంజుకోనికే లేవు పైసలు. ఇలా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్ ఏమంటే నమ్మడు కాంట్రాక్టర్. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్మరు, ఎందుకంటే అది పాత బాకాయలే దునియా ఉన్నాయి. పోనీ ఆ పైసలు ఇరానైనా అంటే 15% కమిషన్. మరి మీ ఊరికి వచ్చేవాడు రోడ్ ఏమంటే వేస్తారా? కాంగ్రెస్ వాడు చెప్తే వేస్తారా? పాతవే కట్టలే, ఆ పాత పైసలు రిలీజ్ చేయడానికి నువ్వు కమిషన్ అడగవాలి. మరి కొత్త రోడ్ ఏమంటే ఏం చేస్తారు? లైట్లు కూడా పెట్టా అంటే మొత్తము అందరినీ, అన్ని వర్గాల వారిని మోసం చేసే ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఇవన్నీ చూపిస్తాడు షో. వచ్చేటప్పుడు 50 కార్లలో వస్తాడు. మరి 50 నేను కూడా 100 కార్లు లేదంట వస్తాడు. ఆడ హైటెక్ సిటీ అంటాడు, ఈడ ఫార్మా సిటీ అన్న వాడని పోయి ఈడ ఫ్యూచర్ సిటీ అని చెప్పిండు. ఫ్యూచర్ సిటీ కాదురా నాయన, మా పిల్లల ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అవి కావాలి మాకు, మౌలిక సదుపాయాలు కావాలి, నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. నీ మోసపూరిత హామీలు వద్దు రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. అందుకొకరు లెక్క 10 ఏళ్ల పాటు వాళ్ళు దునియా పైసలు తిన్నారు. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు, మొత్తం చిట్టా మొత్తం బయటికి తీస్తా, లోపల తీస్తా అన్నాడా లేదా? చెప్పిండా లేదా? నేను కూడా అమ్మ రేవంత్ రెడ్డి చెప్తాడు వీరుడు సూర్యుడు అనుకున్నా. వీళ్ళ గవర్నమెంట్ రాగానే వాళ్ళకి డబ్బులకు అమ్ముడు వేయండి. ఒక్క స్కాము, దునియా స్కాములు జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో, ఒక్క స్కామ్ కూడా బయటికి తీసింది లేదు. అంటే వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారు. 10,000 కోట్లు 20,000 కోట్లు పంపించుంటారు. ఇవాళ బలేదు ఎవరు? ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి తెలుసా? మరి ఒక్కో మనిషి మీద, నీ మీద 1,50,000 అప్పు ఉన్నదమ్మా. నీకు తెలుసో తెలియదు? నీకు నువ్వు అప్పు చేయకుండా నీ మీద 1,50,000 అప్పు ఉన్నది. ప్రతి ఒక్కరి మీద మినిమం 1,50,000 అప్పు ఉన్నది. ఓడగట్టాలి. మన మీదే ట్యాక్స్ల రూపేనా మన మీదే పడతారు, మన దగ్గరనే వసూలు చేస్తాం. ఇవాళ ఒకటే చెప్తున్నా, ఇవాళ మహేందర్ గురించి చెప్తా. చిన్నప్పుడే ఫ్యామిలీని, సంసారాన్ని వదిలేసినాడు, అమ్మగారు తల్లిదండ్రులను వదిలేసినాడు. నేను దేశం కోసం పనిచేస్తా, ధర్మం కోసం పనిచేస్తా అన్న నాయకుడు మన మహేందర్. ఇవాళ కొడుకులు ఉన్నారు, వందే మాత్రం అననికి బాధనే, జై శ్రీరామ్ అననికి బాధనే, జనగణవాడ బాధనికి బాధనే. అరే అమ్మ, దేశభక్తి గురించి చేయాలి. పార్టీలకు అతీతంగా ఉండదా లేదా? దేశభక్తి అయితే ఉండాలి కదా. ధర్మంపై మీకు ఎట్లయినా భక్తి లేదు. ఎన్ని గుళ్ళపై దాడులు జరిగినాయి చూస్తురా? సికింద్రాబాద్లో వచ్చి అమ్మవారి తలకాయ నరికిపోయినాడు, పట్టించుకునే నాదుడు లేడు. మేము పోయి లొల్లి పెడితే మా మీద కేసులు వేసి లోపలేసి. బంజారాహిల్స్లో గుళ్ళ, పెద్దమ్మ తల్లి గుళ్ళు ఎక్కువ ఎవరి గురించి ఉంటాయి? బలహీన వర్గాల గురించి మెయిన్ అమ్మవార్ల గుళ్ళు, అంటే వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. ఆ గుడి మొత్తం తీసి ఎక్కువగా పుట్టినప్పుడు మినిమం మన ధర్మం గురించి పాటుపడాలి. మీ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? 3-4 గుళ్ళు ఉన్నాయా? ఇంకెక్కువనే ఉంటాయి. గట్టిగా పెట్టుకోండి, గుళ్ళు దాచుకోవాలి మనం. వేయాలి లేకపోతే ఎప్పుడు వచ్చి ఏ అధికారం వచ్చి 3 గంటల రాత్రి వచ్చి కూలగొట్టి పోతారు. మళ్ళీ అలా ధర్మం గురించి పనిచేయరు, దేశం గురించి పనిచేయరు. ఎందుకు పనిచేస్తారా అంటే ప్రజలను దోసుకొని పనిచేస్తాం అనే విధంగా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మనం ఓటు పైసలకు వస్తారేమో, ఇవాళ పంపుతారేమో పైసలు, మందు బాటలు, దునియా. అవునా? మావునికైతే ఆ శక్తి లేదు. మావునికి ఎందుకంటే పని చేసేటోడు మావుడు, పైసలు ఇచ్చేటోడు కాదు మావుడు. మీరు గల్లా పట్టుకొని పని చేయించుకోండి. మీరేం పక్కనే వారంకి ఒక రోజు వస్తావు. మహేందర్ పని చేయకపోతే నా ద్వారా నేను కూడా షో పట్టుకుంటా. మహేందర్ మా ఊళ్ళకి ఎందుకు పని చేస్తలేవు అని చెప్పి అంత మాత్రం జిమ్మేదారి నేను ఇస్తాను. ఇవాళ వాళ్ళు పైసలు ఇస్తే తీసుకోండి, బిర్యానీ పెడితే తీసుకోండి, మంది ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మా తమ్మునికి మహేందర్కి వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకో విషయం చెప్తా, ఇవాళ మీరు ఒక 2,000 తీసేసుకోరు ఓటుకి. రేపు నీకేమైనా పని ఉంటే అటు చేస్తాడా? గట్టిగా అడిగిన వానికి ఏమంటాడు? నీకు 2,000 ఇచ్చినా, నీ మొగునికి మందు బాటలు ఇచ్చినా నడు అని అంటాడు. నువ్వు అదే పైసలు ఇవ్వకుంటే గల్లా పట్టుకొచ్చారా, నువ్వు వచ్చాడా జూటా హామీలు చెప్పినావు. మరి అలా నీ హామీలు ఏమైనా గల్లా పట్టుకునే ధైర్యం ఉంటుంది, దమ్ ఉంటుంది, ఉంటుందా లేదా? పైసలు తీసుకుంటానికి అమ్ముడు పోయినట్టేనా కదా.